ఎన్నికల హామీ నిలబెట్టుకునేందుకు తెలంగాణలో కొందరు సర్పంచ్లు శాస్త్రీయ పద్ధతులకు బదులు విషం పెట్టి కుక్కలను చంపుతున్నారు. పలు జిల్లాల్లో వందలాది కుక్కలను ఇలా అమానుషంగా హతమార్చారు. యాచారం పోలీసులకు స్టే యానిమల్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుతో గ్రామ సర్పంచ్, కార్యదర్శి ఇతరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డంపింగ్ యార్డ్ సమీపంలో కుక్కలను గుంతలో పాతిపెట్టిన చోటనే జేసీబీతో తవ్వించి చనిపోయిన కుక్కలను ఒక్కొక్కటిగా బయటకు తీసి పశు వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. అనంతరం కుక్కల శాంపిల్ను తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపనున్నారు. ఈ నెల 20వ తారీఖు నాడు యాచారం గ్రామ పంచాయతీ పరిధిలో వీధి కుక్కలని అనస్థీషియా మెటీరియల్ ఇచ్చి చంపినట్లు స్టే డాగ్ ఫౌండేషన్ ఇండియా ప్రతినిధులు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. చేసిన తర్వాత ఈ కుక్కల యొక్క మృతదేహాల గురించి ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకి ఈ ప్రాంతంలో పాతిపెట్టని తెలిస్తే ఇక్కడికి వెటర్నరీ డాక్టర్స్ అండ్ వాళ్ళ టీంతో సహా దీని మీద పోస్ట్ మార్టం కండక్ట్ చేస్తాను ఇక్కడికి వచ్చాము. ఇవి వచ్చిన తర్వాత వాటి శాంపిల్స్ సేకరించి ఎఫ్ఎస్ఎల్కి ఇచ్చి పంపించిన తర్వాత దీనికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. సంక్రాంతి పండుగ సందర్భంగా మా స్వగ్రామంలో 13వ తారీఖు ఈవినింగ్ పర్మిషన్ ఎంపీడీఓ గారి ద్వారా పర్మిషన్ తీసుకొని మా గ్రామానికి వెళ్ళడం జరిగింది. 13వ తారీఖు నుంచి 18 వరకు పండుగ సెలవు నిమిత్తం నేను లీవ్ పెట్టి 19వ తారీఖు వరకు లీవ్లో ఉన్నాను. నేను వచ్చిన తర్వాత ఈ సంఘటన గురించి తెలిసింది. నాకు దీని గురించి నాకు ఎటువంటి సమాచారం తెలియదు. మీ అనుమతి లేకుండా ఊర్లో ఏం జరుగుతుందో మీకు తెలీదా? అదే దీనికి ఎటువంటి గ్రామ పంచాయతీ తీర్మానం కానీ ఎటువంటి ఏదీ లేదు. కాబట్టి మాకు గ్రామ పంచాయతీ పరంగా మరి మాకు ఈ నెల 20వ తారీఖు